ఓకే. సెబీ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా కొన్ని రూల్స్ అనేది ఫ్రేమ్ చేసింది. సో, ఈ రూల్స్‌ని ఎన్ఫోర్స్ చేయాలి అంటే సెబీ ఏం చేయాలి? అంటే కొన్ని స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్‌ని సెట్ చేయాలి. ఏం చేయాలి? కొన్ని స్టాండర్డ్స్‌ని సెట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ అన్నింటికి కూడా కంప్లై అయ్యేటట్టు చూసుకోవాలి. దేనికోసం? ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ ప్రాపర్‌గా అవ్వాలి అంటే ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్ ఇలాంటి ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి సెబీ ఫ్రేమ్ చేయాలి. అయితే కంపెనీలో ఉన్న ఇన్సైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీ యూపీఎస్ఏని యూజ్ చేసుకొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారనుకో, అప్పుడు వాళ్ళకి ప్రాపర్‌గా పనిష్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళు మానిటర్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి మనకి. అందువల్ల ఏం చేస్తారు? ఇలాంటి రెగ్యులేషన్‌కి సంబంధించి సెబీ అనేది కొన్ని స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్‌ని స్పెసిఫై చేయాలి. సో, కొన్ని రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేవి స్పెసిఫై చేయాలి అని అంటారు. ఓకే. వాట్ ఇఫ్ దోస్ స్టాండర్డ్స్ బికమ్ ఔట్‌డేటెడ్? సిట్యుయేషన్ బట్టి మారుతున్నటువంటి డైనమిక్ సిట్యుయేషన్స్‌ని బట్టి సెబీ ఏం చేయాలంటే ఆ స్టాండర్డ్స్‌ని కూడా రివ్యూ చేసుకోవాలి. ఎవాల్వింగ్ రిస్క్స్ అండ్ సినారియోస్‌ని బట్టి మార్పులు, చేర్పులు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1992 స్కామ్ జరిగింది. ఆ టైంలో ఇన్ని రెగ్యులేషన్స్ లేవు. సెబీ లేదు, ఏం లేదు. సో, అలాగా మారుతున్న సిట్యుయేషన్ బట్టి కొత్త స్కామ్‌లొస్తుంటే కొత్త రెగ్యులేషన్స్‌ని పెట్టుకోవాలి. సో, ఈ హోల్ థింగ్ ఏంటి అంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఈ రూల్స్ అన్నిటిని ప్రాపర్‌గా ఎన్ఫోర్స్ చేయడం కోసం కొన్ని స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్‌ని సెట్ చేయాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్లెయన్స్. కంపెనీలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా ఆ రెగ్యులేషన్స్ అనేవి మానిటర్ చేయాలి. యాస్ వెల్ యాస్ సెబీ ఆ స్టాండర్డ్స్‌ని ఎప్పటికప్పుడు ఎవాల్వింగ్ రిస్క్స్‌ని చూసుకొని అప్డేట్ చేసుకోవాలి. ఇది రెగ్యులేటరీ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ట్రేడింగ్ ప్లాన్స్. అసలేంటి ట్రేడింగ్ ప్లాన్స్? ఇప్పుడు ఇన్సైడర్స్ అనేవాళ్ళు ట్రేడ్ చేయకూడదు. హూ ఈస్ ఇన్ ద పొసెషన్ ఆఫ్ యూపీఎస్ఐ అని చెప్పి మనం క్లియర్‌గా చెప్పుకున్నాం. అయితే ఇన్సైడర్స్ అనేవాళ్ళు ట్రేడింగ్ చేయాలి అనుకున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ ప్లాన్స్? అసలు ఎందుకు ట్రేడింగ్ చేయాలి అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ ట్రేడింగ్ ప్లాన్స్ ప్రకారం ట్రేడింగ్ చేసుకోవచ్చు. అయితే దీని పర్పస్ ఏంటి? అసలు ఈ ట్రేడింగ్ ప్లాన్ పర్పస్ ఏంటి అనేది ఒక ఇన్సైడర్స్ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దాని కోసం చెప్తారు. అయితే పర్సన్స్ ఎవరి దగ్గర అయితే మనకి యూపీఎస్‌ఏ అన్‌పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, దాన్ని మిస్‌యూజ్ చేయకుండా వాళ్ళేం జేయాలి, ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ట్రేడింగ్‌ని వాళ్ళకొక సిస్టమేటిక్‌గా ఇవ్వాలి. ఓకే. అంటే పూర్తిగా ట్రేడింగ్ చేయడం మనం రిస్ట్రిక్ట్ చేయలేం గదా! సో, ఆళ్ళకొక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ట్రేడింగ్ ఇవ్వాలి. అది చాలా లీగల్‌గా ఉండాలి. ట్రాన్స్‌పరెంట్‌గాను ఉండాలి. ఏంటది? ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి? అసలు దీని పర్పస్ ఏంటి అని చూస్తే, యూపీఐ ఎవరి దగ్గరైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కనెక్టెడ్ పర్సన్, డిజిగ్నేటెడ్ పర్సన్ అందాము. ఆ ఎవరి దగ్గర ఉంటుందో వాడు మిస్‌యూజ్ చేయకుండా ఒక ప్రాపర్‌గా ఒక స్ట్రక్చర్డ్ వేని క్రియేట్ చేయడాన్ని మనం ట్రేడింగ్ ప్లాన్ అంటాం. కొంచెం డీటెయిల్డ్‌గా చూసుకున్నట్లయితే, ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్సైడర్ ఉన్నాడు. ఆ కంపెనీ తాలూకు సీఈఓ ఉన్నాడు. ఆ కంపెనీ షేర్స్‌ని తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ యూపీఎస్ఐ ఉంది. వాడి దగ్గర ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అని జెప్పి వాడికి రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేయగలము అంటే ఓకే. కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయలేం. కంప్లీట్‌గా రిస్ట్రిక్ట్ చేయలేము. సో, అందువల్ల ఏం జేస్తాడు? వాడు ట్రేడింగ్ ప్లాన్ నేను సో అండ్ సో షేర్స్‌ని కొనాలనుకుంటున్నాను. సో అండ్ సో టైమ్‌లో అని చెప్పి ఒక ట్రేడింగ్ ప్లాన్‌ని ముందుగానే వాడు ఫార్ములేట్ చేసుకుంటాడు. ఓకే. నీట్‌గా ప్లాన్‌లో రాస్తాడనమాట. నేను ఇంతింత షేర్స్ కొనాలనుకుంటున్నాను, అమ్మాలనుకుంటున్నాను అని. ఇదంతా ఎవరికి సబ్మిట్ చేస్తారు? కంప్లెయన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, కంప్లెయన్స్ ఆఫీసర్‌కి ఆ ట్రేడింగ్ ప్లాన్‌ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాడు ప్రాపర్‌గా చెక్ చేసి, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసిన తర్వాత, వాడు అప్రూవ్ చేసి స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో డిస్క్లోజ్ చేస్తాడు. ఓకే. వాడు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఎప్పుడైతే డిస్క్లోజ్ చేసాడో కంప్లెయన్స్ ఆఫీసరు, అందరికి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అండ్ సో సీఈఓ కొనాలనుకుంటున్నాడు, అమ్మాలనుకుంటున్నాడు. వాటెవర్ ద డీటెయిల్స్. సో, అందరికీ తెలిసిన తర్వాత డేట్ ఆఫ్ డిస్క్లోజర్ దగ్గర నుంచి 6 మంత్స్ పాటు వాడు ట్రేడ్ చేయడానికి లేదు. 6 మంత్స్ తర్వాత మాత్రమే వన్స్ ద ప్లాన్ ఈస్ అప్రూవ్డ్ ఓకే. 6 మంత్స్ తర్వాత వాడు ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది రిస్ట్రిక్షన్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 6 మంత్స్ అనేది. అయితే ఒకసారి ట్రేడింగ్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత, ఆ ప్లాన్‌ని వాడు డీవియేట్ జేయడానికి లేదు. ఓకే. యాస్ పర్ ట్రేడింగ్ ప్లానే చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఇది షేర్ క్యాపిటల్ 20,00,000 షేర్ క్యాపిటల్ సీఎఫ్ఓ హోల్డ్ చేస్తున్నాడు. అది అమ్మాలనుకుంటున్నప్పుడు వాడు అట్‌లీస్ట్ 6 మంత్స్‌ని వెయిట్ జేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్పిన ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి? ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని కంప్లెయన్స్ ఆఫీసర్‌కి సబ్మిట్ చేసి, వాడు అప్రూవల్ తీసుకున్న తర్వాత స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల ద్వారా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలియజేసి, వాడు 6 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత షేర్స్ అనేవి కొనుక్కోవడం గాని, అమ్మడం గాని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ మంత్‌లో చేసింది 12థ్ మంత్ వరకు వాడు వెయిట్ చేయాలి. ఎందుకింత వెయిటింగ్ పెడుతున్నార్రా అని చెప్తే, టు సేఫ్‌గార్డ్ ఎగైన్స్ట్ ద ఇన్సైడర్ ట్రేడింగ్. ఎందుకంటే కంపెనీ ఇన్సైడర్స్ చేతుల్లో చాలా స్కోప్ ఉంటుందన్నమాట. ఏదైనా చేయొచ్చు ఆళ్ళు. ఫ్రాడ్. సో, అందువల్ల ఇన్సైడర్ ట్రేడింగ్ జరగకుండా సేఫ్‌గార్డ్ చేయడానికి వాళ్ళు చేయాలి. హోల్ పాయింట్ తాలూకు ఎసెన్స్ ఏంటి అంటే, కంప్లీట్‌గా ఇన్సైడర్ ట్రేడింగ్ రిస్ట్రిక్ట్ చేయలేము.
సో, ట్రేడింగ్ ప్లాన్ అంటూ ఒకటి పెట్టుకొని ఒక 6 మంత్స్ పాటు ఆ ప్లాన్ ఎప్రూవ్ జరిగిన 6 మంత్స్ పాటు వెయిట్ చేసి వాడు ట్రేడ్ చేయొచ్చు. అది కూడా అప్రూవ్డ్ ట్రేడ్ ప్లాన్ ప్రకారం డిస్క్లోజ్ చేసిన దాని ప్రకారమే వాడు చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్లోజర్ ఆఫ్ ట్రేడింగ్ బై ద ఇన్సైడర్స్. ఒక ట్రేడింగ్ ప్లాన్ స్ట్రక్చర్డ్‌గా ప్రిపేర్ చేసిన తర్వాత ఆ ప్లాన్ ప్రకారమే వాడు ట్రేడింగ్ చేయాలనుకున్నాం. దాన్ని ఎక్కడైనా డిస్క్లోజ్ చేయాలా? ఎక్కడైనా చూపించాలా అంటే యెస్, డిస్క్లోజ్ చేయాలి. అసలు ఎందుకు డిస్క్లోజ్ చేయాలి అంటే వాడి దగ్గర ఏం ట్రేడ్ చేశారనే దాని కోసం ఒక ట్రాన్స్‌పరెన్సీ కావాలి. అకౌంటబిలిటీ కావాలి. ఓకే. సో దట్ మిగిలిన వాళ్ళు కూడా దాన్ని ప్రాపర్‌గా యెస్, వీళ్ళు క్లియర్‌గా ఉన్నారు. వాడు ఎవరైతే ఉన్నారో డెసిగ్నేటెడ్ పర్సన్ ఆర్ ఇన్సైడర్స్ వారు క్లియర్‌గా చూపిస్తున్నారని తెలుస్తుంది. ఓకే. దీనిలో డిస్క్లోజర్స్‌లో 2 టైప్స్ ఆఫ్ డిస్క్లోజర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ప్రొవిజన్స్. సెకండ్ వన్ ఈస్ స్పెసిఫిక్ డిస్క్లోజర్స్. ఫస్ట్ మనం జనరల్ ప్రొవిజన్స్ చూస్తాం. ఎవరు డిస్క్లోజ్ చేయాలి అంటే ఇన్సైడర్స్ దెమ్‌సెల్వ్స్. ఇన్సైడర్స్ ఏవైతే షేర్స్ పర్చేస్ చేశారో, సేల్ చేశారో, ట్రేడ్ చేసింది వాళ్ళే డిస్క్లోజ్ చేయాలి. అపార్ట్ ఫ్రమ్ ఇన్సైడర్స్ వాళ్ళకి ఇమ్మీడియేట్ రిలేటివ్స్ చేసిన షేర్స్ కూడా చేయాలి. ఇమ్మీడియేట్ రిలేటివ్స్ అంటే ఎవరంటే 3 జనరేషన్స్ చూసాం. పర్సన్, వాళ్ళకి స్పౌస్, సిబ్లింగ్, పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. వీళ్ళందరూ కలిపి స్పౌస్, చిల్డ్రన్, ఇంకా అదర్ డిపెండెంట్స్ వీళ్ళందరూ ఏమవ్వాలి? ఫైనాన్షియల్లీ డిపెండెంట్ అవ్వాలి. యాస్ వెల్ యాస్ వాళ్ళు సంబంధించిన ట్రేడ్‌కి సంబంధించి ఆ యూపీఎస్‌ఐని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉండాలి. కన్సల్ట్ చేసి ఉండాలన్నమాట ట్రేడ్ చేసే ముందు. ఇంకా ఎనీ అదర్ కనెక్టెడ్ పర్సన్ ఉన్నట్లయితే ట్రేడ్స్ డైరెక్టెడ్ బై ద ఇన్సైడర్స్. ఇన్సైడర్ చెప్పిన ప్రకారం ఎవడైనా చేస్తే వాడు కూడా. వీళ్ళందరూ కూడా డిస్క్లోజ్ చేయాలి. ఇది జనరల్ ప్రొవిజన్. హూ హాస్ టు డిస్క్లోజ్. మరి స్పెసిఫిక్ డిస్క్లోజర్ ఏంటి? కీ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే, అంటే కంపెనీ తాలూకు సీఈఓ అనుకుందాం, మేనేజింగ్ డైరెక్టర్ అనుకుందాం. అలాంటి సీఈఓ ఎవడైనా ఉన్నాడు అనుకుంటే, వాడు కీ పర్సన్ కింద వస్తాడు. సో, ఈ కీ పర్సన్స్ అనేవాళ్ళు స్పెసిఫిక్ డిస్క్లోజర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ డిస్క్లోజర్స్. ఎవరు? కీ మేనేజర్ పర్సన్స్ ఆర్ డైరెక్టర్స్. ఎప్పుడు చేయాలి? వాళ్ళని అపాయింట్ చేసినప్పుడే వాళ్ళ దగ్గర ఎంత హోల్డింగ్స్ ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి ఫస్ట్ డిస్క్లోజర్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్. నెక్స్ట్ కంటిన్యూస్ డిస్క్లోజర్ ఏంటి? కీ పర్సన్స్ చేయాలి. అండ్ ఎనీ అదర్ కనెక్టెడ్ పర్సన్స్ కూడా కంటిన్యూస్ డిస్క్లోజర్ చేయాలి. ఏమని డిస్క్లోజర్ చేయాలి అంటే మనకి ట్రేడింగ్ క్వార్టర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇయర్‌ని 1-3 మంత్స్ ఒక క్వార్టర్ Q1 అనుకుందాం. Q2, Q3, Q4 అనుకుందాం. ఇలాగా ఫైనాన్షియల్ ఇయర్‌లో ఫస్ట్ నుంచి థర్డ్ Q1 అనుకుందాం. ఆ ట్రేడింగ్ క్వార్టర్ మొత్తం కలిపి వాళ్ళు వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ట్రేడెడ్ ఎంత 10,00,000 అనుకుందాం. మోర్ దెన్ 10,00,000 దాటినట్లయితే వాళ్ళు వితిన్ 2 డేస్ దాన్ని చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ క్వార్టర్ 2 అంటే 4-6 మంత్స్ మధ్యలో డైరెక్టర్ ఏం చేశాడు 12,00,000 వర్త్ షేర్స్‌ని పర్చేస్ చేశాడు. కంపల్సరీ వితిన్ 2 ట్రేడింగ్ డేస్ వాడు డిస్క్లోజ్ చేయాలి. ఓకే. ఎందుకంటే షేర్ ప్రైస్ తాలూకు ఇంపాక్ట్ చాలా ఉంటది. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది. అందువల్ల ఇంత టఫ్ రూల్స్ అనేవి మనకి పెట్టడం జరుగుతుంది. సో, ఒకసారి సమ్ అప్ చేసినట్లయితే ఇలా ట్రేడింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడాం ఇన్సైడర్స్. బట్ ట్రేడింగ్ ప్లాన్ అప్రూవల్ ప్రకారం కంప్లెయింట్స్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం చేసి 6 మంత్స్ వెయిట్ చేసి చేయాలి. అది కూడా యాస్ పర్ ట్రేడింగ్ ప్లాన్ చేయాలి. ఇలా చేసిన ట్రేడింగ్ డిస్క్లోజర్ చేయాలి. జనరల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ఎవరు డిస్క్లోజర్ చేయాలి? ఇన్సైడర్స్, ఇమ్మీడియేట్ రిలేటివ్స్ అండ్ అదర్ పర్సన్స్ హూస్ ట్రేడ్స్ ఆర్ గైడెడ్ బై ద ఆర్ డైరెక్టెడ్ బై ద ఇన్సైడర్. స్పెసిఫిక్ డిస్క్లోజర్ ఏంటి అంటే ఇనీషియల్ డిస్క్లోజర్ కేఎంపీ ఆర్ డైరెక్టర్స్ ఎంత హోల్డ్ చేస్తున్నారని చేయాలి. కంటిన్యూయల్ డిస్క్లోజర్ కీ పర్సన్స్ అండ్ డైరెక్టర్స్ ఎనీ అదర్ కనెక్టెడ్ పర్సన్స్ ఏం చేయాలి? ట్రేడింగ్ క్వార్టర్‌లో వాల్యూ ఆఫ్ సెక్యూరిటీస్ ఏదైతే థ్రెషోల్డ్ 10,00,000 దాటి ఉందో 10,00,000 దాటిన అమౌంట్‌ని దాటితే వితిన్ 2 ట్రేడింగ్ డేస్ వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ కంప్లెయింట్స్ ఆఫీసర్. కంప్లెయింట్స్ ఆఫీసర్ తాలూకు రోల్ ఏంటి? వాట్ ఈస్ హిస్ రోల్? అంటే వాడు ఏం చేయాలి? ఫస్ట్ మనం చెప్పుకున్న ప్రకారం ట్రేడింగ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ ప్లాన్స్ అన్నిటిని రివ్యూ అండ్ అప్రూవ్ చేయాలి. ఈ ట్రేడింగ్ ప్లాన్స్‌లో ఏముంటుంది? ఎవరైతే ఇన్సైడర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సేల్ చేస్తారు, పర్చేస్ చేస్తారని చెప్పి ఉంటుంది. దాన్ని ప్రాపర్‌గా రివ్యూ చేసి దానికి సంబంధించిన డిస్క్లోజర్స్ అన్నీ ప్రాపర్‌గా చేస్తున్నారా లేదని చెప్పి కంప్లెయింట్స్ ఆఫీసర్ చూడాలి. ఓకే. అసలు కంప్లెయింట్స్ ఆఫీసర్ అనేవాడు కంపెనీకి ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తాడు. ఇక్కడ చూసారా గేట్ కీపర్. ఈడెవడో కంప్లెయింట్స్ ఆఫీసర్ కూర్చున్నాడు చైర్‌లో. సో, ఈ కంపెనీకి గేట్ కీపర్ లాగా పనిచేస్తాడు. వాడేం చేస్తాడంటే కంపెనీను ఇన్సైడర్స్ అనేవాళ్ళు ప్రాపర్‌గా రూల్స్ అన్నీ కంప్లై అవుతున్నారా లేదా చెక్ చేస్తాడు. యాస్ వెల్ యాస్ కంపెనీకి సంబంధించినంత వరకు ట్రేడింగ్ ప్లాన్స్ అన్నింటిని ప్రాపర్‌గా నోటిఫై చేస్తాడు టు స్టాక్ ఎక్స్‌చేంజెస్. సో అండ్ సో కీ మేనేజర్ పర్సన్స్ అందరూ కొంటున్నారని చెప్పి చేస్తాడు. కంప్లెయింట్స్ ఆఫీసర్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి? మొత్తం ప్రాసెస్ అంతా హిస్ రోల్ ఏంటి అంటే ప్రాసెస్ అంతా ప్రాపర్‌గా జరుగుతుందా లేదా అని చూడడం. నెక్స్ట్ యూపీఎస్ఐకి సంబంధించి ప్రాసెస్ యాజ్ వెల్ యాస్ ట్రేడింగ్ ప్లాన్స్‌ని రివ్యూ చేయడం, డిస్క్లోజర్స్ అన్నీ ప్రాపర్‌గా జరిగాయో లేదో చూడడం, ఇన్సైడర్స్‌లో ఉన్న కంపెనీ రూల్స్ ఇన్సైడర్స్‌కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ ప్రాపర్‌గా చేస్తున్నారా లేదని గేట్ కీపర్ లాగా చెక్ చేస్తాడు. నిఫ్టీ స్టాక్ ఎక్స్‌చేంజెస్‌కి ట్రేడింగ్ ప్లాన్స్‌ని నోటిఫై చేస్తాడు. ఇది రోల్స్ ఆఫ్ కంప్లెయింట్స్ ఆఫీసర్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం
కోడ్ ఆఫ్ ఫెయిర్ డిస్క్లోజర్ చూద్దాం.